ఎస్, ఒకసారి అందరూ కలిసి చదివేయండి ఈ శ్లోకాన్ని. యస్మాత్ లోకః న ఉద్విజతే. ఎవరి వల్లనైతే లోకః అంటే ఈ లోకంలో ఉండేటటువంటి జనాలందరికీ కూడా న ఉద్విజతి అంటే వాడి వల్ల ఎటువంటి హాని ఉండదు. ఉద్విగ్నం అంటామే మనం, అంటే వాడి వల్ల ఎటువంటి నష్టం కానీ ఏం ఉండదు. అంటే ఎవరు కూడా లోకాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేయరు. అంటే కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళని భయపెట్టడం ఒక విచిత్రమైన సరదా అండి వాడికి. అంటే నన్ను చూసి అందరూ భయపడాలి, నన్ను చూసి అందరూ కూడా ఆ భయంతో నాకు అందరూ కూడా అణిగి మణిగి ఉండాలి, ఇట్లా కోరుకుంటారు కొంతమంది. వాళ్ళు అటువంటి వాళ్ళు ఊరికి ప్రతి వాడి మీద పెత్తనం చెలాయిద్దామని చూస్తుంటారు, వాడిని ఏదో ఒక రకంగా భయపెడుతూ ఉంటారు. చిన్నప్పుడు ఇంటి దగ్గర ఒకళ్ళు ఉండేవాళ్ళు, దూరంగా రావు ప్రకాష్ రావు గారు అని ఉండేవారు అన్నమాట. వాళ్ళ ఇంట్లో కరేపాకు చెట్టు ఉండేది. మా అమ్మ అరే వెళ్ళి కరేపాకు కోసుకొని రారా అనేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి గోడెక్కి కొయ్యాలి కరేపాకు. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు రమేష్ అని, వాడు మా అన్నయ్య క్లాస్మేట్. వాడు వాళ్ళ ఇంటికి వెళ్తూనే వాడు కావాలని నన్ను అని చూసేవాడు. నాకు మామూలుగానే ఇంత లోనంత ఉంటాడు, వాడు ఇట్లా గుడ్లు ఉరిమి ఇట్లా చూసేవాడు అన్నమాట కావాలని. నేను బేరమని నేర్చుకుని ఇంటికి వచ్చేవాడిని, చచ్చే భయం వాడిని చూస్తే నాకు. మళ్ళా మా అమ్మ ఇంటికి వచ్చింది, అదే లేదురా అన్నరా ఊరికినే భయపెట్టాడు సరదాకి నిన్ను, నువ్వు భయపడద్దు ఏం కాదు వెళ్ళు ఏం కాదని. మళ్ళీ నేను వెళ్తే మళ్ళా సేమ్ అనమాట, మళ్ళీ ఆ పక్కనే ఉండేవాడు, నన్ను చూడంగానే మన అమ్మని చూసేవాడు కావాలని. అంతే. మళ్ళా మరి ఆ తర్వాత నుంచి నువ్వు ఎవరింటికన్నా వెళ్ళమని వెళ్తా కానీ ఆడింటికి మాత్రమే నేను వెళ్ళని వాడిని. ఇంకెవరింట్లో ఉందో చెప్పు కరేపాకు చెట్టు నేను పట్టుకొస్తా, అందుకని వాళ్ళ ఇంటికి. అది వాడికి సరదా. అది మళ్ళా పెద్ద అయిన తర్వాత నేను పెద్ద అయిన తర్వాత ఎరా అంటే ఎరా అనుకున్నాడు. చిన్నప్పుడు కొంతమందికి అది ఒక సరదా అనమాట అవతల వాళ్ళని. అది ఏదో చిన్నపిల్లల్ని భయపెట్టడం అది వేరే. కానీ కొంతమంది ఉంటారండి ఈవెన్ ప్రపంచంలో కూడా అవతల వాళ్ళని భయపెట్టాలి, భయంతో నా గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటిది ఎందుకునో కొంతమంది ఒక నైజం అనమాట. అది వాళ్ళ సహజ లక్షణం కింద మారిపోయి ఉంటుంది. అది ఆ లక్షణం వల్ల ఏమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళని మనం భయపెడుతున్నామని నేను అనుకోవచ్చు, నేను ఎదుటి వాళ్ళని 10 మందిని భయపెట్టి నేను భయపెడుతున్నానని అనుకోవచ్చు, కానీ అవతల వాళ్ళందరూ నన్ను దూరం చేసుకుంటున్నారు అనేటువంటి భావన నాకు కలగదు. చూడండి, నేను భయపెడుతున్నానని నేను అనుకుంటున్నా, కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారు, నన్ను దూరం పెట్టేస్తారు. వాడితో మనకి ఎందుకురా తలతిక్కగాడు, వాడు నోటుకి ఏమొస్తే అది మాట్లాడతాడు అని అనుకుంటారు, దూరం చేసేసుకుంటారు. అట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టేస్తారు కూడా. ఇంకోసారి ఏదైనా అడిగితే పలకను కూడా పలకరు అట్లాంటి వాళ్ళకి. అందుకని కొంతమందికి ఆ భయపెట్టే నైజం ఉంటుంది. ఆ భయపెట్టకుండా ఉండేటటువంటి వాడు. రెండోది ఏంటంటే వెంటనే భయపడకుండా ఉండేటటువంటి వాడు. 2 లక్షణాలు చూడండి. ఎవరిని భయపెట్టడు, ఎవరి వల్ల భయపడడు. ఈ 2 లక్షణాలు ఉండాలి భక్తుడికి. ఎందుకని భయపెట్టడం ఒకటే గుర్తుపెట్టుకోండి, భయపెట్టేటటువంటిది భగవంతుడే. ఆయన భయం వల్లే ఈ ప్రపంచం. భీషాద్వాత్ పవతే వాయు. ఎవరి యొక్క శక్తి వల్ల, ఎవరి యొక్క ప్రతాపం వల్ల, ఎవరి యొక్క ప్రచండమైనటువంటి శక్తి వల్ల ఈ గాలులు వీస్తున్నాయో. భీషోదేతి సూర్య. ఎవరి యొక్క ప్రచండమైనటువంటి శక్తి వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో. కాబట్టి ఒక సూర్యోదయం జరిగింది అంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఎవరికి భయపడట, భగవంతుడికి భయపడి సూర్యుడు ఉదయిస్తాడట. ఎవరికి భయపడి గాలులు వీస్తున్నాయట, భగవంతుడికి భయపడి గాలులు వీస్తాయట. కాబట్టి అందరినీ భయపెట్టాలనుకుంటే భయపెట్టేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రక్షణలో నేను ఉన్నంతకాలం భయపడాల్సినటువంటి అవసరం లేదండి. కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ పొందినటువంటి వాడు ఎప్పుడు కూడా భయపడాడు, ఎవరికి భయపడడు. ఎందుకని? ఒకటే ధైర్యం, నా వెనక ఉన్నటువంటి వాడు భగవంతుడు.
సర్వకాల సర్వావస్థల్లో నా వెనక నాకు రక్షణగా ఉండేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడికే భయపడనటువంటి వాడు ప్రపంచంలో అన్నిటికీ భయపడతాడండి? భగవంతుడు అంటేనే నాకు భయం లేదు. ఎందుకని? భగవంతుడు అంటే నాకు భయం కాదు, నాకు భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టి ఆయన రక్షణలో నేనున్నా. ఆయన రక్షణలో ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఏం చేయలేరు అని పరిపూర్ణమైనటువంటి గట్టి నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవ్వరికి దేనికి భయపడాడండి. ఈ ప్రపంచంలో చాలా ధైర్యంగా ఉంటాడు. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడు యహ హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త. 4 లక్షణాలు చెప్పారు. ఎవరైతే హర్షం అంటే ఏంటి? హర్షాతిరేకాలు అంటాం, ఆనందం అన్నమాట. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేటటువంటి వాడు, దాని నుంచి బయటపడేటటువంటి వాడు. రెండోది అమర్ష అంటే భయం లేనటువంటి వాడు, భయపడకుండా ఉండేటటువంటి, అనవసరమైనటువంటి భయాలు లేకుండా ఉండేటటువంటి వాడు. ఉద్వేగం అంటే ఉద్వేగం, కొంతమందికి అనవసరమైనటువంటి ఉద్వేగాలు ఉంటాయండి. చిన్న చిన్న వాటికి కూడా ఏడ్చేయటాలు, చిన్న చిన్న వాటికి కూడా బాధపడిపోవటాలు, చిన్న చిన్న వాటికి కూడా ఎమోషనల్గా అయిపోవటం, ప్రతిదానికి ఎమోషనల్గా అయిపోతుంటారు అనమాట. అలాగే ఎమోషన్స్కి లోను కాకుండా, ఓవర్ ఎమోషన్స్కి లోను కాకుండా, సెంటిమెంట్స్ ఉండాలి కానీ సెంటిమెంటలిజం వద్దంటారనమాట చిన్మయానంద స్వామి గారు. సెంటిమెంట్స్ ఉండాలండి జీవితంలో, కానీ సెంటిమెంటలిజం అంటారే ప్రతిదాన్ని సెంటిమెంట్గా తీసుకోవటం, ప్రతిదానికి బాధపడటం, ప్రతిదానికి దుఃఖానికి లోనైపోవటం, ఆ భావన ఉండకూడదు ఎప్పుడు కూడా. అందుకని అలాంటి వాళ్ళు ఏమవుతారంటే వీక్ మైండెడ్ పీపుల్ అయిపోతారు. వాళ్ళ మానసికమైనటువంటి దార్ఢ్యత అంటాం, ఒక పటుత్వం, ఒక ఎండ్యూరెన్స్ అనేటువంటిది ఉంటుందండి. మనసుకి మనం శక్తివంతంగా తయారు చేయాలి తప్ప అనవసరమైనటువంటి ఉద్వేగాలకు లోనైపోయి మానసికమైనటువంటి శక్తిని నిర్వీర్యం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అత్యంత శక్తివంతమైనటువంటిది మనస్సు. ఈ మనస్సుని మనం అనవసరంగా ఉద్విగ్నానికి లోన్ చేసామనుకోండి, అనవసరమైనటువంటి ఎమోషన్స్కి గురి చేసామనుకోండి మనస్సుని, ఎంత శక్తివంతమైనటువంటి మనస్సు కాస్త నిర్వీర్యం అయిపోతే మానసిక దౌర్బల్యానికి లోనైపోతాం. అర్జునుడికి జరిగింది అదే. అర్జునుడికి జరిగింది అదే కదా. ఎప్పుడైతే ఏమన్నాడు, మొట్టమొదట యుద్ధం చేస్తానన్నాడు. ఎప్పుడైతే భయపడ్డాడో వెంటనే అతను చెప్పింది ఏంటి గుర్తుందా మీకు? గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా గాంధీవం చేతిలోంచి జారిపోతోందయ్యా, నా నాలిక ఎండిపోతోంది. నిమిత్తాని చ పశ్యామి, నాకు లేనిపోయినటువంటి విపరీతాని కేశవ, రకరకాలైనటువంటి అపశకునాలు కనిపిస్తున్నాయి. నాకు లేని అపశకునాలు కొత్తగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు. శరీరం వణుకుతోంది, నాలిక మండుతోంది, ఏమిటో రకరకాలుగా చెప్పాడు ఇవన్నీ. ఎందుకని? ఒకటి భయం. ఆ భయానికి లోనయ్యాడంటే అన్ని దానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సడలిపోతుంది అనమాట, ధైర్యం పటుత్వం అనేటువంటి సడలిపోతుంది అటువంటి వాళ్ళల్లో. అటువంటి వాడు వీటన్నిటి నుంచి బయటపడినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సచమే ప్రియ, అటువంటి వాడు నాకు చాలా ప్రియమైనటువంటి భక్తుడు. మళ్ళా చూడండి 2వ శ్లోకంలో కూడా 3వ శ్లోకంలో కూడా ఏమంటున్నాడు? సచమే ప్రియ, అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. కాబట్టి మనం ఏ లిస్టులో ఉందాం? భగవంతుడి చేత ద్వేషింపబడే లిస్టులో ఉందామా, భగవంతుడి యొక్క ప్రియమైనటువంటి వాళ్ళ లిస్టులో ఉందామా? మనం ప్రియమైనటువంటి వాళ్ళ లిస్టులో ఉండాల్సి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత శ్లోకం 16వ శ్లోకం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః.
అనపేక్ష శుచి, సుకి ఒత్తుంది చూడండి. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఒకసారి అందరు కలిసి చెప్పండి. యహ అనపేక్ష, ఎవరైతే దేనిని అపేక్షించడో, అపేక్షించడం అంటే దేనిని కోరుకోడో, శుచి, శుచిగా ఉండేటటువంటి వాడు, దక్ష, దక్షుడు అంటే సమర్థవంతమైనటువంటి వాడు, ఏ కార్యం ఇచ్చినా కానీ అతనికి సమర్థవంతంగా పూర్తి చేసేటటువంటి వాడు, ఉదాసీన, ఉదాసీనుడు అంటే ఏంటంటే కరెక్ట్గా అర్థం చెప్పాలంటే మామూలుగా ఉదాసీనంగా ఉన్నాడు అంటారు. ఉదాసీనంగా ఉండడం అంటే ఏంటి? ఏంటోనండి, చాలా ఉదాసీనంగా ఉన్నాడు అంటే పట్టించుకోకుండా ఉండటం, దేన్ని అనవసరంగా పట్టించుకోకుండా ఉండడం. కొంతమంది ప్రతిదాన్ని నెత్తినేసుకుంటారు, ఏంటో అనవసరమైనటువంటివి, వాడికి అక్కర్లేనటువంటివి కూడా పోయి అనవసరంగా వేలు పెట్టి నెత్తిని పెట్టుకుంటారు అన్ని. ఉదాసీనంగా ఉండగలగటం. గతవ్యధ, బాధలు లేకుండా ఉండటం అంటే బాధలు పడకుండా ఉండటం. బాధలు లేకుండా ఉండటం కాదండి, బాధ పడకుండా ఉండటం. బాధలు లేకుండా ఎవరుంటారండి? ఏదో ఒక దుఃఖాలు వస్తూనే ఉంటాయి కదా. బాధలు ఉండటం వేరు, బాధ పడటం వేరు. దుఃఖాలు అనేటువంటివి ఉంటాయి ప్రపంచంలో, దానికి రియాక్ట్ అయిపోవటం అన్నమాట. ప్రతిదానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాం, అనవసరంగా 10 మందికి చెప్పుకోవటము, లేకపోతే దాని గురించి దుఃఖిస్తూ ఉండటము, దాని గురించి ఏడుస్తూ ఉండటము అనవసరం. ఇదంతా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత దుఃఖించినా జరిగేది జరుగుతుంది కదండి. ఆపగలరా? ఎవ్వరు ఆపలేరు దాన్ని. మీరేమన్నా చేయండి, ఎంతన్నా ప్రయత్నం చేయండి, జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. దుఃఖించినందువల్ల ప్రయోజనం లేదు. దుఃఖంలోంచి బయట పడడానికి ప్రయత్నం చేయాలి తప్ప దుఃఖంలో ఉండకూడదు ఎప్పుడు. కొంతమంది ఏంటంటే, ఇంకా కొంతమంది ఉంటారండి, విచిత్రం ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ని గ్లామరైజ్ చేసుకుంటారనమాట. మీరు ఎప్పుడన్నా మాట్లాడండి వాళ్ళతోటి, ఏదో ఒక దుఃఖం గురించే చెప్తుంటారు వాళ్ళు, ఏదో ఒక ప్రాబ్లం గురించే చెప్తూ ఉంటారు. మంచి గురించి చస్తే మాట్లాడరు వాళ్ళు. నాకు ఆ ప్రాబ్లం అండి, నాకు ఈ ప్రాబ్లం అండి, నాకు ఆ ప్రాబ్లం అండి, నాకు మనకి అటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే విసుగొస్తుంది. ప్రపంచం యొక్క లక్షణం అంతేనండి. ఏంటంటే మనకి ఏదన్నా దుఃఖం వచ్చిందనుకోండి, ఎవరితోన్నా చెప్పుకుందామని వెళ్ళామనుకోండి, చివరికి ఏం జరుగుతుందో తెలుసా? ఆడి దుఃఖాలన్నీ ఇంటికి రావాలి మనం. దుఃఖాలు లేనిది ఎవరికండి? అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ దుఃఖాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అవతలవాడేమో వాడి దుఃఖాలు నాకు చెప్తూ ఉంటే, నా దుఃఖాలు అవతలవాడికి చెప్పుకుంటూ ఉంటే ఇంక నువ్వు జీవితంలో నవ్వేది ఎప్పుడు? ఆనందించేది ఎప్పుడు? కాబట్టి అన్ని దుఃఖాలు పడకుండా ఉండటం, ప్రతి దుఃఖాన్ని నెత్తినేసుకోకుండా ఉండగలగటం, అటువంటి వాడు సర్వారంభ పరిత్యాగి, అన్ని కార్యక్రమాలని కూడా ప్రారంభంలోనే వదిలేసినటువంటి వాడు. అంటే అంటే ఏంటి సార్, ఏ పని చేయకుండా కూర్చోవటమా? ఏ పని చేయకుండా కూర్చోవడం, అన్ని పనులు చేయి. కాకపోతే ఏంటంటే ఏ కర్మనైనా ప్రారంభించేటటువంటి ముందే మనకు ఉండేటటువంటిది ఏంటంటే, ఆ కర్మ వల్ల నాకేం వస్తుంది, ఆ పని చేసినందువల్ల నాకేం వస్తుంది అనేటువంటి ఒక భావన ఉంటుంది చూసారా, దాన్ని వదిలిపెట్టేసి ఏం చేయాలి? ఏదొస్తే దాన్ని స్వీకరించు. ఇలా అంతే రావాలి, నేను ఇంత చేశాను కాబట్టి నాకు ఇంత రావాలి, ప్రతిఫలం రావాలి అని ఎప్పుడు కోరుకోవద్దు. భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు ఖచ్చితంగా. దాన్ని నువ్వు స్వీకరించు. స్వీకరించినప్పుడు ఏం చేస్తావు? మొట్టమొదటి చెప్పారు, సంతుష్ట, ఉన్నదాంతో తృప్తి చెందటం, అది జరుగుతుంది. నాకు ఇంతే కావాలండి, ఇంత రావాలండి, నాకు ఇప్పుడు కావాలండి, రాదు, జరగదు. అది భగవంతుడు నీకు ఎంత అర్హత ఉందో అంత ఇస్తాడు ఖచ్చితంగా. ఆ ఇచ్చినటువంటి దాన్ని చక్కగా స్వీకరించంతే. ఇచ్చిన దానికి భగవంతుడికి 100 ఇచ్చినా 1000 ఇచ్చినా థ్యాంక్స్ చెప్పంతే.
అని ఏమేం లక్షణాలు చెప్పారు ఇక్కడ? అనపేక్ష, దేనిని కోరుకోనటువంటి వాడు. మొట్టమొదటి నుంచి వద్దాం ఒకసారి. కాబట్టి అపేక్షించడం అంటే కోరుకోవటం. ఒకటేంటంటేనండి, మనకి 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కోరుకో తప్పులేదు, కోరుకో తప్పులేదు. కోరికలు లేకుండా ఉండేవాడు ఎవడు లేడు ఇక్కడ. కోరుకో తప్పులేదు, కానీ అది ఎలాంటి కోరిక అయి ఉండాలి? ధర్మానికి విరుద్ధంగా అన్నటువంటిదై ఉండకూడదు. అది ధర్మబద్ధమైనటువంటి కోరికలు నువ్వు ఎన్నన్నా కోరుకో, అటువంటి ఆపేక్ష ఉండటమే మంచిది. 10 మంది బాగుండాలని కోరుకో, ప్రపంచం అంతా బాగుండాలని కోరుకో, అంతటా శాంతి ఉండాలని కోరుకో, భగవంతుడు నాకు ఏదో ఒకటి ఇయ్యని కోరుకో, భగవంతుడిని కోరుకో. అంతేగాని అవతల వాడు నాశనం అయిపోవాలి ఇటువంటి కోరికలు కోరుకో. ఆ ధర్మానికి విరుద్ధమైనటువంటి కోరికలు అవన్నీ కూడా కదా. అందుకని అనపేక్ష అంటే అది అర్థం. ఆపేక్ష లేకుండా ఉండడం కాదు, ధర్మబద్ధమైనటువంటి ఆపేక్ష ఉండటం అనేది కరెక్టే. శుచిహి, కాబట్టి భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణంలో ఇంకొకటి ఏంటండి? శుచిగా ఉండటం. శుచిగా ఉండడం అంటే శుభ్రంగా ఉండటం. శుభ్రత చాలా ముఖ్యమండి భక్తిలో. అసలు కొంతమంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ పూజా మందిరాలు, ఆ వాసన, అదంతా ఆ పక్కనే అంతా వంటలు చేస్తుంటారు, ఈ పక్కనేమో పూజా గది, ఆ వాసనలు, అది ఆ శుచి ఇంకెక్కడ. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. కొన్నిసార్లు ఒక్కొక్కసారి కొన్ని గుళ్ళకి వెళ్తాం మనం. ఆ గుళ్ళల్లో భక్తి పారవస్యం అన్నమాట. మా గుళ్ళో మీరు కనుక కార్తీక మాసంలో వచ్చారంటే అప్పుడు మీకు చూపిస్తా, జనాల భక్తి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఏంటో అది ఆ భక్తిలో. అరే మా టెంపుల్లో చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఏం అడుగుతారంటే, స్వామీజీ మీరు అక్కడ బొట్టు పెట్టుకోవడానికి చక్కగా కప్పు పెట్టారు, దాంట్లో కుంకం పెట్టారు, అక్కడ ఒక అద్దం కూడా పెడితే చక్కగా పెట్టుకుంటాం కదా. నేను చెప్పేది ఒకటే, నేను చస్తే పెట్టనివ్వలే ఇంతవరకు. ఎందుకో తెలుసా? బొట్టు పెట్టుకుని మిగతాది అక్కడ పూసిపోతారు. మీరు ఏ గుళ్ళో అన్నా చూడండి, ఏ అద్దం దగ్గర అన్నా చూడండి, ఇదే ఉంటుంది. ఆ బొట్టు పెట్టుకుని మిగతాది గోడకు పూసేసి వెళ్ళిపోతారు. నువ్వు బొట్టు పెట్టుకోకపోయినా పర్వాలా, పాడు చేయకు. శుచి, ఆ శుచి అనేటువంటిది ముఖ్యం. 2 శుచి అండి. ఒకటి బాహ్యమైనటువంటి శుచి. ఏం శుచి? చక్కటి బట్టలు వేసుకోవాలి, చక్కగా ఉండాలి, స్నానం చేయాలి, 2 పూట్ల స్నానం చేయాలి, శుభ్రంగా ఉండగలగటం, తలస్నానాలు చేయటం, అవసరమైనప్పుడల్లా తలస్నానం చేసి శారీరకమైనటువంటి శుభ్రత శుచి. దాంతోపాటు రెండోది ఏంటి? మానసికమైనటువంటి శుచి. రెండోది ఇంకొకటి కూడా ఏంటి? నా చుట్టూ ఉండేటటువంటి పరిసరాల యొక్క శుచి. అన్ని జాగ్రత్తగా నేను శుచిగా ఉండాలి, పరిసరాలు శుచిగా ఉండాలి. పరిసరాలన్నీ ఎప్పుడైతే శుచిగా ఉంటాయో దాని ప్రభావం నా మనసు మీద కూడా పడుతుంది. కాబట్టి నా మనసు అంతఃకరణం కూడా శుచిగా ఉంటుంది. కల్మషాలు లేకుండా, కలుషాలు లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి శుచి అనేటువంటిది కేవలం బాహ్యమైనటువంటి శుచిగానే తీసుకోవద్దండి. లోపల మనకి చెప్పినటువంటి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇటువంటివన్నీ దుర్గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలన్నిటితోటి కలుషమైపోయినటువంటి అంతఃకరణం ఏదైతే ఉందో దాన్ని భగవన్నామ స్మరణతోటి, భగవంతుడి యొక్క జపంతో, భగవత్ సంకీర్తనంతో, భగవద్ దర్శనంతో లోపల అంతఃకరణం అనేటువంటిది ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ శుచి అనేటువంటిది పాటించాలి. వంట చేసుకుంటాం, ప్లేట్లో పెట్టుకొని తింటాం, తిన్న తర్వాత ఏం చేస్తాం? ప్లేట్లన్నీ కడుక్కోవాలా వద్దా? కడుక్కోకుండా అలాగే తింటామండి? అలాగే తింటామా? అలాగే మన మనస్సు కూడా పొద్దున్నుంచి ఈ ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటుంది. ఎన్ని కలుషాలు అంటుతూ ఉంటాయో దీనికి, ఎంత కల్మషాలను చూస్తూ ఉంటామో పొద్దున్నుంచి సాయంత్రం వరకు, ఎంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందో. దీన్ని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి క్లీన్ చేసుకోవాల్సిన పని లేదా లోపల? మనం తిన్న ఆహారం, తిన్నటువంటి ప్లేట్లు, గ్లాసులు, చెంబులు అన్నీ శుభ్రం చేసుకుంటున్నామే, మరి నా మనసును కూడా నేను శుభ్రం చేసుకోవాలని అవసరం లేదా? యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే.
రాత్రి చేసినటువంటి పాపం రాత్రే తొలగిపోవాలి దేవుడా, ఉదయం చేసినటువంటి పాపం ఉదయమే తొలగిపోవాలి దేవుడా అని పొద్దున సాయంత్రం ప్రార్థించాలి. అది అంతఃకరణలో ఉండేటటువంటి శుచి. కాబట్టి శుచిగా ఉండటము, దక్ష సమర్థుడై ఉండటము అంటే భగవత్ కార్యాలు చేయడంలో కానివ్వండి, లేదా ప్రాపంచిక విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే మనం కెపాసిటీ అంటాం. కెపాసిటీ అంటే ఏంటంటే ఈ రోజుల్లో కూడా దానికి చాలా విలువ ఇస్తున్నారండి. ఏంటంటే ఇదివరకు కేవలం చదువు ఉంటే సరిపోయేది, చదువు ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే ఒక ఎగ్జామ్ రాసేస్తే ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఇవ్వట్లా. ఇప్పుడు అంతా ఏం చూస్తున్నారు? ఇప్పుడు స్కిల్స్. స్కిల్ ఉండాలి నీకు, టాలెంట్ ఉండాలి నీకు. కాబట్టి దాన్ని ఏమంటారు? దక్షత. నీకు ఆ దక్షత లేదనుకోండి, ఇప్పుడు ఏముంటుందంటే ప్రాబ్లం ఎట్లా ఉందంటే భారతదేశంలో బీఎస్సీ చదువుకున్నటువంటి వాడేమో బ్యాంకులో క్లర్క్గా జాయిన్ అవుతాడు. బీఎస్సీ బాటనీ నాకు తెలిసిన ఉన్నాడు, బీఎస్సీ బాటనీ బ్యాంకులో క్లర్క్గా చేరుతాడు. బీకామ్ చదివినటువంటి వాడేమో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తుంటాడు. అసలు వాడు చదివినటువంటి చదువుకి వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలకి ఎక్కడ సంబంధం ఉండదు. కాకపోతే ఏంటి, వాళ్ళల్లో క్వాలిఫికేషన్ ఉంది, దక్షత లేదు. దక్షత లేనప్పుడు ఏం చేస్తారు? కంపెనీలే ఆ దక్షతని ట్రైనింగ్ రూపంలో ఇస్తాయి. వాళ్ళలో కెపాసిటీస్ని పెంచుతాయి, ఆ టాలెంట్ని పెంచుతాయి, ఆ స్కిల్స్ని పెంచుతాయి వాళ్ళల్లో. తప్పదు. మనం కూడా అంతేనండి. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మన దక్షత పెరగాల్సిందే. ఉన్న దక్షత సరిపోయినప్పుడు ఉత్తమమైనటువంటి దక్షతను పెంచుకోవాలి, పటుత్వం రావాలి మన లోపల కూడా. కాబట్టి దక్ష, దాంతోపాటు ఉదాసీన, ఉదాసీనంగా ఉండటం. గత వ్యధ, వ్యధలన్నీ కూడా తొలగిపోయినటువంటి వాడు, దుఃఖాలు బాధలు అన్నీ తొలగిపోయినటువంటి వాడు, ఆరంభంలోనే ఆ కర్మఫలాలన్నీ భగవంతుడికి సమర్పించినటువంటి వాడు. సహ మద్భక్త. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇంతవరకు భక్త భక్త అని అన్నాడు, ఇక్కడేమో మద్భక్త. అటువంటి నా భక్తుడు, నా భక్తుడు మే ప్రియ, నాకు ప్రియమైనటువంటి వాడు. నా భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు చూడండి, నా భక్తుడు నా భక్తుడు నా భక్తుడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటాం. మనం ఎంతసేపు నా దేవుడు నా దేవుడు. భగవంతుడు ఏమన్నాడు? నా భక్తుడు నా భక్తుడు నా భక్తుడు. భక్తిలో అండి రెండు చెప్తారనమాట. ఒకటి మర్కట న్యాయం, మార్జాల న్యాయం అని రెండు ఉంటాయి. తెలిసే రెండు. మార్జాల న్యాయం అంటే ఏంటంటే, పిల్లి పిల్లల్ని పెడుతుంది, పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? అది 7 ఇళ్ళు ఎన్నో మారుస్తుందట. మా ఇంట్లో కూడా పెట్టేసింది ఒకసారి పొరపాటున. అవి ఎక్కడికి పోవు. మరి అంతవరకు ఈ 7 ఇళ్ళు మారుస్తుంది అనేటువంటి సిద్ధాంతం నేనైతే నమ్మలా. ఎందుకనంటే ఆ పిల్లి మా ఇంట్లో పిల్లల్ని పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడే ఉంచింది. అది చచ్చాను వాటికి పాలు పోయేలాగా రోజు. తర్వాత పోయాయి, ఎక్కడికి పోయాయి మొత్తం. పెద్దవైన తర్వాత అవే పోయాయి. మొత్తానికి పిల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని అదే జాగ్రత్తగా ఒక చోట నుంచి ఇంకో చోటికి, ఒక చోట నుంచి ఒక్కో చోటికి, ఒక చోట ఆ పిల్లలు ఏం చేస్తాయంటే తల్లి మీద ఉండేటటువంటి నమ్మకం, ఆ నమ్మకంతో ఈ తల్లి మన ఏం చేయదు, మారుస్తుంది, చక్కగా ఎక్కడికి సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్తుంది అని నమ్మకం. కాబట్టి తల్లికి సరెండర్ అయి ఉంటాయి అన్నమాట. ఇది మార్జాల న్యాయం. మర్కట న్యాయంలో ఏంటి? కోతి ఏం చేస్తుంది? అదేం చేయదు, పాపం పిల్లే పట్టుకొని ఉండాలి దాన్ని. ఆ పిల్ల గట్టిగా కోతిని పట్టుకుని ఉంటే ఆ కోతి అన్ని కొమ్మల మీదకి జంప్ చేస్తూ ఉంటుంది. అలా జంప్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి పెద్ద పెద్ద జంప్స్ చేస్తుంటుంది. చేస్తున్నప్పుడు పొరపాటున ఆ పిల్ల కనుక తల్లిని వదిలేసిందంటే కింద పడిపోతుంది. తల్లి చస్తే పట్టించుకోదు. కాబట్టి పిల్లవాడే ఆ కోతి పిల్లే తల్లిని పట్టుకుని ఉంటుందన్నమాట. కాబట్టి దీంట్లో ఏంటంటే భక్తుడు భగవంతుడిని పట్టుకొని ఉండటం, ఒక్కొక్కసారి భగవంతుడే భక్తుడిని పట్టుకొని ఉండటం. కాబట్టి ఇప్పటిదాకా చెప్తోంది ఏంటంటే మద్భక్త, నా భక్తుడు అని అంటున్నాడు చూడండి. అంటే ఏంటి? నన్ను నమ్మావా, నేను చూసుకుంటా, అంతా నా పిల్లవాడిలాగా చూసుకుంటా, నా భక్తుడి అయి ఉండు చాలు. అటువంటి వాడు, శరణాగతి ఉన్నటువంటి వాడు మే ప్రియ, నాకు ప్రియమైనటువంటి వాడు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని లక్షణాలు చెప్పారు.
మిగతా లక్షణాలని రేపు పూర్తి చేసి 13వ అధ్యాయంలోకి రేపు ప్రవేశిద్దాం.